హాయ్ ఫ్రెండ్స్. కొన్ని రాత్రులు ఉంటాయి మనకు నిద్ర రావడం కాదు, మన మనసు మనల్ని నిద్రపోనివ్వదు. నేనెవరకు చెడు చెయ్యలేదే, అయితే ఎందుకు నా జీవితమే ఇలా మారిపోయింది అని మనసు మళ్ళీ మళ్ళీ అడిగే రాత్రులు. ఎవరూ లేని గదిలో మనమే మనతో మాట్లాడుకునే క్షణాలు. ఎందుకు ప్రతిసారి నేను ముందుకు వెళ్ళబోతే ఏదో ఒకటి వచ్చి నన్ను ఆపేస్తోంది? ఎందుకు నా జీవితంలో ఒక్కటి కూడా సులభంగా జరగదు? ఎందుకు నేను ఎంత మంచిగా ఉన్నా జీవితం మాత్రం నన్నే గట్టిగా కొడుతుంది అని కళ్ళలో నీళ్లు లేకపోయినా లోపల మొత్తం మునిగిపోతున్న ఫీలింగ్ మీకు ఎప్పుడైనా వచ్చిందా? కొన్నిసార్లు మనకు అనిపిస్తోంది ఈ ప్రపంచంలో అందరూ నవ్వుతున్నారు, కానీ బాధ మాత్రం నన్నే వెంబడిస్తోంది అని. అందరూ సంతోషంగా ముందుకు వెళ్తుంటే నేనెందుకు ఇక్కడే ఇరుక్కుపోయాను అని. అప్పుడు మనసులో ఒక ప్రశ్న పుడుతుంది, యూనివర్స్ నిజంగా నన్ను పరీక్షిస్తుందా? కానీ ఇక్కడ చాలా మంది అర్థం చేసుకొని ఒక నిజం ఉంది, యూనివర్స్ ఎప్పుడూ బలహీనమైన వాళ్ళను పరీక్షించదు. అది లోపల ఏదో ఒక గొప్పతనం దాచుకున్న వాళ్ళని మాత్రమే చాలా లోతుగా పరీక్షిస్తోంది. ఎందుకంటే సాధారణ జీవితానికి పెద్ద పరీక్షలు రావు. పెద్ద పరీక్షలు పెద్ద మార్పుల ముందు మాత్రమే వస్తాయి. ఈ రోజు మనం మాట్లాడుకోబోయేది బాధ గురించి కాదు, మన జీవితంలో ఎందుకు ఈ కష్టాలు వస్తాయి, ఎందుకు మనల్ని మళ్ళీ మళ్ళీ బ్రేక్ చేస్తాయి, ఎందుకు మనల్ని ఒంటరిగా వదిలేస్తాయి, ఎందుకు మనం కోల్పోవలసిందే అవుతుంది, దాని వెనకాల ఉన్న ఒక చాలా లోతైన నిజం గురించి. ఈ వీడియో పూర్తిగా వినండి, ఎందుకంటే ఈ రోజు తర్వాత మీరు మీ బాధను చూసే విధానం పూర్తిగా మారిపోతుంది. మరి ఆలస్యం ఎందుకు, లెట్స్ స్టార్ట్. యూనివర్స్ ముందుగా మన అహంకారాన్ని బ్రేక్ చేస్తుంది. మనిషి జీవితంలో మొదటి పెద్ద మాయ ఏమిటంటే నేనే అన్ని కంట్రోల్ చేస్తున్నాను అనే భావన. మనకు అనిపిస్తుంది నేను ప్లాన్ చేస్తే అన్ని నా విధంగా జరుగుతాయని. కానీ ఒక్క క్షణం చాలు, ఒక్క ఫోన్ కాల్, ఒక్క ద్రోహం, ఒక్క ఫెయిల్యూర్, ఒక కోల్పోవడం చాలు మనిషి మొత్తం మారిపోవడానికి. అక్కడే యూనివర్స్ మొదటి పాఠం చెప్తుంది, నువ్వు అన్నింటినీ కంట్రోల్ చెయ్యలేవు అని. ఎందుకంటే మనిషి ఎదగడానికి ముందు అతని అహంకారం చనిపోవాలి. చాలా మంది జీవితంలో సమస్యలు వచ్చినప్పుడు ఎందుకు నాకే ఇలా జరుగుతుంది అంటారు. కానీ కొన్ని బాధలు శిక్షలు కావు, అవి మేల్కొల్పులు. ఎందుకంటే కంపార్ట్లో ఉన్న మనిషి ఎప్పుడు తన అసలు రూపాన్ని చూడడు. బాధ వచ్చినప్పుడు మాత్రమే మనలో నిజంగా ఎంత బలముందో తెలుస్తోంది. అయితే మనల్ని ఒంటరిగా వదిలేయడం వెనకాల కారణం ఏమిటి? మన జీవితంలో ఒక దశ వస్తుంది, ఎవరు మనల్ని అర్థం చేసుకోరు. మన బాధని చెప్పాలనిపిస్తుంది, కానీ వినేవాళ్ళు ఉండరు. అప్పుడు మనకు అనిపిస్తుంది నేను ఒంటరి వాడిని. కానీ అసలు నిజం ఏంటంటే యూనివర్స్ మనల్ని అందరి నుండి దూరం చేస్తుంది, మనల్ని మనం కలవడానికి. ఎందుకంటే మనిషి ఎప్పుడు జనాల మధ్య ఉన్నప్పుడు తన అసలు స్వరాన్ని వినలేడు. ఈ ప్రపంచం శబ్దంతో నిండిపోయి ఉంటుంది, కానీ మన ఆత్మ మాట్లాడేది నిశ్శబ్దంలో మాత్రమే. అందుకే చాలా గొప్ప మార్పులు ఒంటరితనంలోనే పుడతాయి. బుద్ధుడు కూడా ఒంటరిగా కూర్చున్నప్పుడు మారాడు. అర్జునుడికి కూడా కురుక్షేత్రంలో ఒంటరితనం వచ్చింది. ప్రతి గొప్ప మనిషి జీవితంలో ఒక చీకటి దశ తప్పకుండా ఉంటుంది. ఎందుకంటే చీకటి లేకుండా లోపల వెలుగు కనిపించదు కదా. మరి ఎందుకు మనల్ని మళ్ళీ మళ్ళీ బ్రేక్ చేస్తోంది? కొన్నిసార్లు మనిషి ఒకసారి పడిపోవడం కాదు, మళ్ళీ మళ్ళీ పడిపోతాడు. అప్పుడు మనసు అలసిపోతుంది, ఇంకా ఎంతవరకు అని అడుగుతుంది. అక్కడే చాలా మంది జీవితాన్ని ద్వేషించడం మొదలు పెడతారు. కానీ ఇక్కడ ఒక నిజం ఉంది, గాజు ఒక్కసారి పగిలితే మళ్ళీ జత చేయలేం, కానీ మనిషి మాత్రం ప్రతిసారి బ్రేక్ అయినప్పుడు కొత్త రూపంలో తయారవుతాడు. యూనివర్స్ మనల్ని నాశనం చేయడానికి కాదు, మనలో ఉన్న నకిలీ బలాన్ని తొలగించడానికి బ్రేక్ చేస్తోంది. ఎందుకంటే కొన్నిసార్లు మనం బలంగా ఉన్నామని అనుకుంటాం, కానీ చిన్న మాటకే విరిగిపోతాం, చిన్న ద్రోహానికే కూలిపోతాం. అప్పుడు యూనివర్స్ చెప్తోంది, ఇది నిజమైన బలం కాదు, అందుకే మళ్ళీ మళ్ళీ పరీక్షిస్తుంది నిజంగా నిలబడే వరకు అని. మరి ఎందుకు మనకు ఇష్టమైన వాటినే దూరం చేస్తుంది? ఇది జీవితంలో చాలా బాధాకరమైన భాగం. మనకు చాలా ఇష్టమైన వాళ్ళు, మనసుకు దగ్గరైన సంబంధాలు, కొన్ని కలలు, అవి ఒక్కసారిగా మన జీవితంలో నుండి వెళ్ళిపోతాయి. అప్పుడు మనం పూర్తిగా ఖాళీ అయిపోతాం. కానీ ఇక్కడ ఒక చాలా లోతైన నిజం ఉంది, కొన్నిసార్లు యూనివర్స్ మన దగ్గర ఉన్న వాటిని తీసేయదు, మనం వాటిపై పెట్టుకున్న ఆధారాన్ని తీసేస్తుంది. ఎందుకంటే మన శాంతి ఒక మనిషి మీద ఆధారపడితే అది ప్రేమ కాదు, బంధనం. మన విలువ ఒక రిలేషన్ మీద ఆధారపడితే అది జీవితం కాదు, బానిసత్వం. అందుకే అన్ని కోల్పోవడాలు మనల్ని ఖాళీ చేయడానికి రావు, మనల్ని స్వేచ్ఛగా చేయడానికి వస్తాయి.
గుర్తుపెట్టుకోండి. అయితే బాధ ఎందుకు అంత లోతుగా ఉంటుంది? ఎందుకంటే అదే మనిషిని లోపలికి తీసుకెళ్తుంది. సంతోషంలో మనిషి బయట ప్రపంచాన్ని మాత్రమే చూస్తాడు, కానీ బాధలో మాత్రం తన ఆత్మని చూస్తాడు. అందుకే చాలా లోతైన మనుషులు ఎప్పుడు ఏదో ఒక బాధను మోస్తూనే ఉంటారు. వాళ్ళు నవ్వినా లోపల చాలా యుద్ధాలు చేసి ఉంటారు. ఎందుకంటే బాధ మనిషిని రెండు మార్గాల్లో ఒకదానికి తీసుకెళ్తుంది. ఒకటి పూర్తిగా విరిగిపోవడం, లేదా పూర్తిగా మేల్కొనడం. మరి యూనివర్స్ ఆలస్యం ఎందుకు చేస్తుంది? ఇది అందరి ప్రశ్న. నేను ఇంత కష్టపడుతున్నాను, అయితే ఫలితం ఎందుకు రావడం లేదు? కానీ ప్రకృతిలో ప్రతి దానికి సమయం ఉంటుంది. విత్తనం నాటిన వెంటనే చెట్టు రాదు కదా. మొదట అది చీకటిలో ఉంటుంది, మట్టిలో పాతి పెట్టబడుతుంది, అక్కడే అది నిశ్శబ్దంగా పెరుగుతుంది. మన జీవితము అంతే. కొన్నిసార్లు మనకు ఏమీ జరగట్లేదని అనిపిస్తుంది, కానీ లోపల మనం తయారవుతూ ఉంటాం. యూనివర్స్ ఆలస్యం చెయ్యదు, అది సిద్ధం చేస్తుంది. ఎందుకంటే సిద్ధం కాని మనిషికి పెద్ద వరం ఇస్తే అది ఆశీర్వాదం కాదు, శాపంగా మారుతుంది. మరి యూనివర్స్ అసలు పరీక్ష ఏమిటి? యూనివర్స్ మన డబ్బుని పరీక్షించదు, మన సహనాన్ని పరీక్షిస్తుంది. మన జ్ఞానాన్ని కాదు, మన హృదయాన్ని పరీక్షిస్తుంది. ఎందుకంటే బాధలో కూడా మంచిగా ఉండగలిగితే, ద్రోహం తర్వాత కూడా ప్రేమించగలిగితే, చీకటిలో కూడా ఆశను నిలబెట్టుకోగలిగితే, అప్పుడు మాత్రమే మనిషి నిజంగా ఎదిగినట్టు. అసలు పరీక్ష మన పరిస్థితులు కాదు. మన పరిస్థితులు మారకపోయినా మన మనసు ఎంత గట్టిగా నిలబడగలదో అదే అసలు పరీక్ష. అయితే ఒకరోజు అన్నీ అర్థమవుతాయి తెలుసా? ఇప్పుడు మీకు అనిపించొచ్చు, అయితే ఈ బాధ అంతా ఎప్పుడు ముగుస్తుంది? నిజంగా చెప్పాలంటే కొన్ని బాధలు పూర్తిగా ముగియవు, కానీ ఒక రోజు మనమే వెనక్కి తిరిగి చూసి ఆశ్చర్యపోతాం. ఆ కష్టం రాకపోయి ఉంటే నేను ఈ రోజు ఇలా మారేవాడిని కాదు అని. అప్పుడు అర్థమవుతుంది, యూనివర్స్ మనల్ని శిక్షించలేదు, మనల్ని మలిచింది, మనల్ని కోల్పోలేదు, మన అసలు రూపానికి తీసుకెళ్ళింది అని. కాబట్టి ఇప్పుడు మీ జీవితంలో ఏదైనా విరిగిపోతుంటే భయపడకండి. కొన్నిసార్లు విరిగిపోవడం అంటే ముగింపు కాదు, కొత్త రూపం మొదలు. మీరు ఇప్పుడు చీకట్లో ఉన్నారేమో, కానీ గుర్తు పెట్టుకోండి, నక్షత్రాలు కూడా చీకటిలోనే కనిపిస్తాయి. బహుశా ఈ ప్రపంచం మిమ్మల్ని శిక్షించడం లేదు, మీ లోపల దాగి ఉన్న ఒక గొప్ప మనిషిని బయటకు తీసుకురావడానికి ప్రయత్నిస్తుందేమో. అయితే ఈ వీడియో నుండి గుర్తు పెట్టుకోవాల్సిన 3 ముఖ్యమైన విషయాలు. 1. ప్రతి బాధ వెనకాల ఒక మార్పు దాగి ఉంటుంది. కొన్ని కష్టాలు మనల్ని నాశనం చేయడానికి రావు, మనల్ని మేల్కొల్పడానికి వస్తాయి. 2. ఒంటరితనం శాపం కాదు, అది మనల్ని మనం కనుగొనే అవకాశం. 3. యూనివర్స్ ఆలస్యం చెయ్యదు, సిద్ధం చేస్తుంది. ప్రస్తుతం ఏం జరగట్లేదని అనిపించినా లోపల మీరు చాలా పెద్దదానికి తయారవుతూ ఉండొచ్చు. మరి అయితే ఈ వీడియో మీ హృదయాన్ని తాకితే ఒక్కసారి కామెంట్లో చెప్పండి, నేను ఇంకా నిలబడ్డానే. ఎందుకంటే చాలా మంది బయటకు బలంగా కనిపిస్తారు, కానీ లోపల చాలా యుద్ధాలు చేస్తున్నారు. మీ కామెంట్ ఇంకొకరికి ధైర్యం కావచ్చు. అలాగే ఇలాంటి లోతైన భావోద్వేగ వీడియోల కోసం ఈ ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి. మన జీవితంలోని చీకటి ప్రశ్నలకు కలిసి సమాధానాలు వెతుకుదాం. కొన్ని పరీక్షలు మనల్ని ఓడించడానికి రావు, మనలో దాగి ఉన్న శక్తిని మనకే చూపించడానికి వస్తాయి. జై హింద్.